హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జైన్ ట్యూటోరియల్స్. నేను మీ మౌలిని. మన జామెట్రీలో సెకండ్ పార్ట్ అయిన ట్రయాంగిల్ గురించి ఇది నేర్చుకోబోతున్నాం. అంతకుముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన జైన్ ట్యూటోరియల్స్ ఛానల్ అనేది తెలుగు కమ్యూనిటీలో అందరికీ అన్ని సబ్జెక్ట్స్ తెలుగులో చెప్పాలని పెట్టింది మన జయంత్ బ్రో. ఇందులో మన జయంత్ బ్రో అర్థమెటిక్, మ్యాథ్స్, జాగ్రఫీ, ఎకానమీ ఇలా చాలా సబ్జెక్ట్స్ని డీల్ చేస్తున్నాడు. అలాగే వాళ్ళ తమ్ముడు కూడా మన తెలుగులో సైన్స్ చెప్తున్నాడు. అలాగే మా ఫ్రెండ్ భార్గవ్ అనే అబ్బాయి కూడా హిస్టరీ చెప్తున్నాడు. అలాగే నేను అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ అండ్ జామెట్రీ, మెన్సురేషన్ ఇలా చెప్పబోతున్నాను. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన వేరే టాపిక్స్ కూడా చూడండి. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని కూడా అందించండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ముందుగా చెప్పుకున్నట్టు మన జామెట్రీలో 5 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లైన్స్ అండ్ యాంగిల్స్, సెకండ్ వచ్చేసి ట్రయాంగిల్, థర్డ్ వచ్చేసి క్వాడ్రిలేటరల్, ఫోర్త్ పాలిగాన్, ఫిఫ్త్ సర్కిల్. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో లైన్స్ అండ్ యాంగిల్స్ని కంప్లీట్ చేసుకున్నాం. మనం ఈ క్లాస్లో ట్రయాంగిల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ట్రయాంగిల్స్లో 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఫండమెంటల్ అంటే మీ అందరూ తెలిసిందే. ఫండమెంటల్ అంటే బేసిక్, అంటే దాని యొక్క బేసిక్ ప్రాపర్టీస్, ట్రయాంగిల్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ ఏంటనేది ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో బేసిక్ ప్రాపర్టీస్ అంటే ఒక 8 ప్రాపర్టీస్ ఉంటాయి. దాంతోపాటు సైన్ రూల్, కొసైన్ రూల్. దీంతో ఈ క్లాస్ మన ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్, ఆ తర్వాత సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్, ఆ తర్వాత లాస్ట్ టాపిక్ అయిన సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ. ఈ 4 టాపిక్స్ మనం ట్రయాంగిల్లో చెప్పుకోబోతున్నాం. ఈరోజు మనం ఫస్ట్గా స్టార్ట్ చేసేది ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇందులో 8 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక కొసైన్ రూల్, ఒక సైన్ రూల్. ఫస్ట్గా మనం ఇప్పుడు ట్రయాంగిల్ అంటే ఏంటి నేర్చుకుందాం. ట్రయాంగిల్ అంటే ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ పాలిగాన్. పాలిగాన్ ఏంటంటే కొన్ని లైన్ సెగ్మెంట్స్ అని కలిసి ఒక క్లోజర్ ఫిగర్ ఫామ్ చేస్తే అది పాలిగాన్ అవుతుంది. పాలిగాన్ అనేది 3 సైడ్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ట్రయాంగిల్, తర్వాత వచ్చేది క్వాడ్రిలేటరల్, పెంటాగాన్, హెక్సాగాన్, ఇలా చాలా ఉంటాయని మీకు తెలిసిందే. కాబట్టి మనకు అందులో ముందు వచ్చేది ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే ఏంటంటే తెలుగులో త్రిభుజం అంటారు. ట్రయాంగిల్ అంటే ఏ ప్లేన్ క్లోజర్ ఫిగర్ బౌండెడ్ బై 3 ఇంటర్సెక్టింగ్ స్ట్రైట్ లైన్స్ ఈజ్ కాల్డ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే ఏమి లేదండి, మూడు లైన్లు మూడు లైన్ ఇంటర్సెక్ట్ అయ్యి ఒక క్లోజర్ ఫిగర్ ఫామ్ చేయాలి. 3 లైన్లు ఇంటర్సెక్ట్ అయ్యి క్లోజర్ ఫిగర్ ఫామ్ చేస్తే అదే ట్రయాంగిల్. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబీసీ ఈజ్ ఎ ట్రయాంగిల్. ఈ ఫిగర్లో ఏబీసీ అనేది ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్కి 3 సైడ్లు ఉంటాయి. అంటే ఏబీ అనేది ఒక సైడు, బీసీ అనేది ఒక సైడు, ఏసీ అనేది ఒక సైడు. ఇలా 3 సైడ్లు ఉంటాయి, 3 యాంగిళ్ళు ఉంటాయి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. అలానే 3 వెర్టిసెస్ ఉంటాయి. వెర్టెక్స్ ఏ, వెర్టెక్స్ బి, వెర్టెక్స్ సి. The lengths of the sides are generally represented by the lower case letters of the opposite vertices. మనం అందులో దీని యొక్క లెంత్ ఎలా సూచిస్తామంటే, ఇప్పుడు బీసీ ఉందనుకోండి, బీసీ అనే లెంత్ని ఇదే ఉంది కదా, ఏకి ఆపోజిట్, ఏ ఆపోజిట్ ఇది స్మాల్ ఏ అవుతుంది. ఏసీ అనే దాన్ని బి ఆపోజిట్లో ఉంది కాబట్టి ఏసీ ఇది స్మాల్ బి అవుతుంది. ఇప్పుడు ఏబి ఉంది కదా, ఇది సికి ఆపోజిట్ ఉంది కాబట్టి స్మాల్ సి అవుతుంది. ఇప్పుడు పీక్యూఆర్ వేసాను అనుకోండి, నేను ఈ క్యూఆర్ని ఎలా మనము డినోట్ చేస్తాం, స్మాల్ పీ కింద, పిఆర్ని క్యూ కింద, పీక్యూని ఆర్ కింద. ఈ టాపిక్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది తర్వాత మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మన తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది. మన జయంత్ బ్రో తన టెలిగ్రామ్ ఛానల్లో పెడతారు. ఎవరు కావాలంటే వాళ్ళు దీన్ని చదువుకోవచ్చు. ఇప్పుడు మనం ఫండమెంటల్ ప్రాపర్టీస్ అన్నాం కదా, ఇందులో 8 ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పాం కదా. ఇందులో ఫస్ట్ ప్రాపర్టీకి వెళ్ళిపోతే, ద సమ్ ఆఫ్ ది 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180 degrees. అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల ఉన్న యాంగిల్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రయాంగిల్ అంటే 3 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒక క్లోజర్ ఫిగర్ ఫామ్ చేస్తాయని. అప్పుడు ఆటోమేటిక్గా 3 ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి 3 యాంగిల్స్ ఫామ్ అవుతాయి.
ఈ 3 ఇంటీరియర్ యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏబీసీలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది. ఇది ఒక ఫండమెంటల్ ప్రాపర్టీ, అంటే ఇది ఒక సింపుల్ రూల్. ఇది మీరు గుర్తుపెట్టేసుకోండి. ఒక ట్రయాంగిల్లో ఇంటీరియర్ అంటే లోపల ఉన్న ఈ 3 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్కి ఈక్వల్. ఇది మన ప్రాపర్టీ నెంబర్ 1. మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ టైం ఏం చెప్పామంటే ఒక టాపిక్ మొత్తం చెప్పేసి దానికి ఉన్న క్వశ్చన్స్ చేసాం. కానీ ఈ నుంచి అలా కాకుండా మన టాపిక్ చెప్పిన వెంటనే క్వశ్చన్ చేసేద్దాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు టాపిక్ చెప్తూ ఉంటే మీకు డ్రైగా ఉండొచ్చు. కాబట్టి టాపిక్ చెప్పిన వెంటనే క్వశ్చన్ చేస్తే మీ మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది, అలా మీకు రివిజన్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి నేను టాపిక్ వెంటనే క్వశ్చన్ చేస్తాను. నేను చేసే ముందు ఒకసారి మీరు ఈ క్వశ్చన్ చూసి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఆన్సర్ వస్తుందా రావట్లేదా అనేది. ఇప్పుడు చూడండి, PQ and R are the 3 angles of a triangle. If P minus Q equal to 20 degrees, Q minus R equal to 26 degrees, then angle P is equal to ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు P ప్లస్ Q ప్లస్ R అనేది ట్రయాంగిల్కి 3 యాంగిల్స్ అన్నారు. కాబట్టి P ప్లస్ Q ప్లస్ R యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని తెలుసు. ఇప్పుడు P మైనస్ Q ఈక్వల్ 20 డిగ్రీస్ ఇచ్చారు. ఆలే Q మైనస్ R ఈక్వల్ టు 26 డిగ్రీస్ ఇచ్చారు. కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటామంటే P ఈక్వల్ టు 20 ప్లస్ Q. ఇప్పుడు Q ఈక్వల్ టు 26 ప్లస్ R అని రాసుకోవచ్చు. మనకి ఇప్పుడు R వాల్యూ కావాలంటే ఏం చేస్తారు, ఇప్పుడు R ఈక్వల్ టు Q మైనస్ 26. ఇప్పుడు మనకు తెలుసు యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈక్వల్ టు 180 డిగ్రీ అని. యాంగిల్ P వాల్యూ ఎంత 20 ప్లస్ Q ప్లస్ యాంగిల్ Q వాల్యూ Q, యాంగిల్ R వాల్యూ ఎంత Q మైనస్ 26 ఈక్వల్ టు 180 డిగ్రీస్. 3Q మైనస్ 6 ఈక్వల్ టు 180 డిగ్రీస్. 20 మైనస్ 26 ఈక్వల్ టు మైనస్ 6. ఇప్పుడు 3Q ఈక్వల్ టు 186. Q ఈక్వల్ టు 186/3. ఆ డైరెక్ట్గా మీరు ఇక్కడ డివైడ్ చేసేవచ్చు. 3 6 are 32, 3 1 3 6 32. దేర్ఫోర్ Q ఈక్వల్ టు 62 డిగ్రీ. మనకి ఇక్కడ ఏం అడిగారు క్వశ్చన్లో, యాంగిల్ P అన్నాడు. యాంగిల్ P అనేది ఎంత అవుతుందని అడిగారు. ఇక్కడ యాంగిల్ P వాల్యూ మనకు తెలుసు, P ఈక్వల్ టు 20 ప్లస్ Q. P ఈక్వల్ టు Q వాల్యూ ఎంత వచ్చింది 62. P ఈక్వల్ టు 82 డిగ్రీస్. 52 కాదు, 46 కాదు, 92 కాదు, ఆన్సర్ 82. అయిపోయింది. క్వశ్చన్ 2. ఇన్ ట్రయాంగిల్ PQR, ఇఫ్ 4 యాంగిల్ P ఈక్వల్ టు 5 యాంగిల్ Q ఈక్వల్ టు 20 యాంగిల్ R, దెన్ ద వాల్యూ ఆఫ్ Q ఈజ్. ఇక్కడ మనకి డయాగ్రామ్ ఏం అవసరం లేదు. 4 యాంగిల్ P కాబట్టి 4P ఈక్వల్ టు 5Q ఈక్వల్ టు 20R అని వేసుకోండి. మనం ఈ క్వశ్చన్ కూడా సేమ్ మనం ఇందాక చేసిన క్వశ్చన్లా చేసుకోవచ్చు. ఇప్పుడు P ఈక్వల్ టు 5/4Q అని రాయొచ్చా. అలానే R ఈక్వల్ టు 5/20Q అని రాసుకోవచ్చా. 5 1 5 4 అంటే R ఈక్వల్ టు 1/4Q. సేమ్ యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈక్వల్ టు 180 డిగ్రీ. యాంగిల్ P వాల్యూ ఎంత 5/4Q ప్లస్ యాంగిల్ Q వాల్యూ Q, యాంగిల్ R వాల్యూ 1/4Q ఈక్వల్ టు 180 డిగ్రీస్. అన్నిటికి ఎల్సిఎం కడితే 4 వస్తుంది. ఆల్రెడీ 5Q ఉంది, ఇక్కడ బై 1 ఉంది కాబట్టి 4Q ప్లస్ Q ఈక్వల్ టు 180 డిగ్రీస్. టెన్ క్యూ ఈక్వల్ టు 180 ఇంటూ 4. Q ఈక్వల్ టు 180 ఇంటూ 4/10. 18 4 జా 72 డిగ్రీ. ఆ డైరెక్ట్ ఇక్కడే మీరు కట్ చేసుకోవచ్చు. 0 0 18 4 72 డిగ్రీస్. యాంగిల్ Q వాల్యూ వచ్చేసి 72 డిగ్రీస్. ఇక్కడ ఏం అడిగాడు, వాల్యూ ఆఫ్ Q అడిగాడు. 72 డిగ్రీ వచ్చింది. ఆప్షన్ ఏ 72 డిగ్రీస్. ఇన్ ఎ ట్రయాంగిల్ ఆల్ ద యాంగిల్ మెజర్స్ ఆర్ ఇంటీజర్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి రేషియో ఆఫ్ ద మెజర్స్. ఇక్కడ ఏం అడిగారంటే ఇంటీజర్స్ మీ అందరికీ తెలిసే అనుకుంటా. అంటే ఇది 0 1 2 3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అలానే -1 -2 ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. దీన్ని ఇంటీజర్స్ అంటారు.
వన్ నుంచి ఉంటే న్యాచురల్ నెంబర్స్, 0 నుంచి ఉంటే హోల్ నెంబర్స్, ఇలా మైనస్లు కూడా ఉంటే ఇంటీజర్స్. ఇన్ అ ట్రయాంగిల్ ఆల్ ద యాంగిల్ మెజర్స్ ఆర్ ఇంటీజర్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి రేషియో ఆఫ్ ద మెజర్స్. కానీ దీన్ని ఎలా కనుక్కుంటారంటే మీరు దీన్ని ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. ఎలా అంటే మీరు 1:2:3 అనేది యాంగిల్ యొక్క రేషియోస్ అన్నారు. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము 1x + 2x + 3x = 180 degrees అని రాసుకోవచ్చా? ఇప్పుడు 6x = 180 degrees, x = 30 degrees. కాబట్టి ఇవి ఇంటీజర్స్ వాల్యూసే. ఏమడిగాడు ఇక్కడ? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద రేషియో ఆఫ్ ద మెజర్స్. కాబట్టి అందులో ఏవి ఇంటీజర్స్ కావాలని అడిగారు. కాబట్టి ఫస్ట్ వన్ అనేది సాటిస్ఫై అయిపోతుంది. కాబట్టి దీని ఆప్షన్ అవ్వదు అది. ఇప్పుడు 3x + 4x + 5x = 180. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. 3 4 7 12x = 180 degrees, x = 18/12, 4 3 4 4 4 5 3 1 315. ఈ 15 degrees అంటే x 15 అంటే 3x అంటే 45 degrees, 60 degrees, 75 degrees. ఇవన్నీ మెడిసిన్ చేసిన సేమ్ 180 degrees వస్తుంది. ఇక్కడ కూడా 30 60 90 ఇవి కూడా ఎడిషన్ చేసినా మీకు 180 degrees వస్తుంది. బట్ ఈ ఆప్షన్ కూడా అవ్వదు. 5:6:7 5x + 6x + 7x = 180 degrees, 11 18x = 180 degrees, x = 10 degrees. సారీ, ఇప్పుడు కూడా మన అనుకున్న ఆప్షన్ ఇది కూడా అవ్వదు. కాబట్టి ఆటోమేటిక్ మిగిలింది 6:7:8. ఇక్కడ దీన్ని మెడిసిన్ చేయండి. 6:7:8 6x + 7x + 8x = 180 degrees, 21x = 180 degrees, x = 180/21 37 360. కాబట్టి ఇప్పుడు 60/7 అయింది. అంటే దీన్ని ఇప్పుడు మీరు డెసిమల్స్లో రాసుకోవాలి. అంటే 7856.4. కాబట్టి పాయింట్లో వస్తుంది యాంగిల్. కాబట్టి పాయింట్లో వస్తే మనకు తెలుసు ఇంటీజర్స్ అంటే ఓన్లీ నెంబర్స్ ఉండాలి. పాయింట్లో వస్తే ఇంటీజర్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ 6:7:8 అనేది ఆన్సర్ అవుతుంది. మనం ఇప్పుడు 4th క్వశ్చన్కి వెళ్ళిపోతే ఆఫ్టర్ డిక్రీజింగ్ 17 degree ఫ్రమ్ ఈచ్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ద రేషియో ఆఫ్ ది యాంగిల్స్ బికమ్స్ 3:4:7. దీని ఒక అర్థం ఏంటంటే ప్రతి యాంగిల్ నుంచి ఇప్పుడు యాంగిల్స్ ఎక్స్ వైయో జెడ్ అనుకోండి. ప్రతి యాంగిల్ నుంచి 17 degrees కట్ చేస్తే అది ఫామ్ అయిన రేషియో ఎలా వచ్చిందంటే 3:4:7 అన్నారు. ఫైండ్ ద రేడియన్ మెజర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాంగిల్. గ్రేటెస్ట్ యాంగిల్ యొక్క రేడియన్ మెజర్ మనం ఆల్రెడీ రేడియన్ కనుక్కున్నాం. రేడియన్ అంటే ఏంటంటే π = 180 degrees, 1 degree = π/180 degrees. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈచ్ యాంగిల్ నుంచి 17 degree తీశారు. కాబట్టి దీన్ని మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు తర్వాత వచ్చిన యాంగిల్స్ ఎంత 3:4:7 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ముందు ఇప్పుడు 3x + 17 అనుకోండి ఒక యాంగిల్, ఇంకోటి 4x + 17 అనుకోండి, ఇంకోటి 5x + 17 7x + 17 అనుకోండి. ప్రతి యాంగిల్ 17 degree తీసేసాను నేను. ఇది -17, ఇది -17, ఇది -17. ఇప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ యాంగిల్స్ 3x 4x 7x మనం అనుకున్న రేషియోలోకి వచ్చేసాయి. కాబట్టి ఇవన్నీ మీరు ఇప్పుడు ప్లస్ చేస్తారు. అంటే ఇవన్నీ అంటే బిఫోర్ యాంగిల్స్ అన్నిటిని ప్లస్ చేస్తే మీకు 180 degrees రావాలి. కాబట్టి 3x + 4x + 7x + 51 = 180 degrees. 14x = 180 - 51 ఎంత అవుతుంది? ఇప్పుడు 129. 14x = x = 129/14. మనకి ఇక్కడ ఏం అడిగారు? రేడియన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాంగిల్ అడిగారు. ఇందులో 3x + 17 అవుతుందా గ్రేటెస్ట్, 4x + 17 అవుతుందా, 5x + 17 అవుతుంది, 7x + 17 అవుతుందా? మనకి ఎప్పుడైనా గ్రేటెస్ట్ యాంగిల్ ఏమవుతుంది? 7x + 17 అవుతుంది. కాబట్టి 7x అంటే 7 × x వాల్యూ ఎంత? 129/14 + 17. 7 1 7 2s. అప్పుడు దీనికి ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం కడితే 2 129 + 34
ఈక్వల్ టు 163/2. దీన్ని మనం రేడియన్స్గా కన్వర్ట్ చేయాలి. 160 డిగ్రీ బై 2, 1 డిగ్రీ ఈక్వల్ టు π/180 అన్నాము. ఇప్పుడు 163 డిగ్రీ అంటే ఎంత? 163/2 ఇంటూ π/180 అవుతుందా? ఇప్పుడు 163π/360 డిగ్రీస్. మనకు ఆప్షన్స్ ఏమన్నా చూడండి. 153 కాదు, 167 కాదు, 163π ఉంది, ఇక్కడ ఉంది, కానీ మనకి ఎంత వచ్చింది? కింద 360 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ వచ్చి 163π/360 డిగ్రీస్. ఇక్కడికి మళ్ళీ చెప్తాను. ఆఫ్టర్ డిక్రీజింగ్ 17 డిగ్రీస్ ఫ్రమ్ ఈచ్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ద రేషియో ఆఫ్ ద యాంగిల్స్ బికమ్ 3:4:7. ఇక్కడ ముందుగా మనం యాంగిల్స్ ఏమనుకుంటామంటే 3x/17, 4x/17, 7x/17. ఇంకా ప్రతి యాంగిల్ నుంచి 17 డిగ్రీస్ మైనస్ చేసాం. అప్పుడు 3x, 4x, 7x. కాబట్టి దాని రేషియో సరిపోయిందా? 3:4:7. మనకి ఇక్కడ ఏం అడిగాడు? రేడియన్ మెజర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాంగిల్ అడిగారు. అప్పుడు 3x/17, 4x/17, 7x/17 ఈ మూడు కలిపితే 180 అవ్వాలి. 3x, 4x, 7x, 17 is 51 కాబట్టి డైరెక్ట్ ఇక్కడ వేసాను. 14x ఈక్వల్ టు 180 మైనస్ 51, 14x ఈక్వల్ టు 129, x ఈక్వల్ టు 129/14. మనకి ఇప్పుడు x వాల్యూ వచ్చింది. రేడియన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాంగిల్ అడిగాడు. కాబట్టి 3x, 4x, 7x ఏమవుతుంది? గ్రేటెస్ట్ యాంగిల్ 7x అవుతుంది. కాబట్టి 7 × 129/14 ప్లస్ 17 బిఫోర్ యాంగిల్. కాబట్టి దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తే 163 డిగ్రీ బై 2 వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు 1 డిగ్రీ ఈక్వల్ టు π/180. ఇప్పుడు 163 డిగ్రీ బై 2 అంటే ఎంత అవుతుంది? అప్పుడు 163/2 ఇంటూ π/180, 163π/360 డిగ్రీస్. ఆప్షన్ వచ్చేసి 163π/360 డిగ్రీస్. దీంతో మన ప్రాపర్టీ 1 అయిపోయింది. ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 2. ప్రాపర్టీ 1 ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. ప్రాపర్టీ 2. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. ఇఫ్ 2 sides of a triangle are equal, then the angles opposite those sides are also equal. Example, in triangle ABC, AB equal to BC, angle A equal to angle C. ఇక్కడ మీకు ఏం లేదు, నార్మల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ట్రయాంగిల్ ఉందనుకోండి. ఈ ట్రయాంగిల్ ABC అనే ట్రయాంగిల్ అనుకోండి. ఇప్పుడు ఏబి అనే సైడ్ ఏసీ అనే సైడ్కి ఈక్వల్ అయితే ఏబి అనే సైడ్ ఏసీ అనే సైడ్కి ఈక్వల్ అయితే ఈ సైడ్కి ఉన్న ఆపోజిట్ యాంగిల్ ఈ సైడ్కి ఉన్న ఆపోజిట్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతాయి అని అంటున్నారు. అర్థమైంది చూడండి. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. ఇది ఈక్వల్ సైడ్స్. ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది? మీకు ఒక ఆపోజిట్ యాంగిల్ కనుక్కోవడం రాకపోతే ఇలా ఉంది. ఇప్పుడు ఏసీ అనే సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది? ఈ యాంగిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న 3 యాంగిల్స్లో ఈ 2 అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ ఆటోమేటిక్ ఇదే ఆపోజిట్ యాంగిల్ అవుతుంది. కాబట్టి ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఈ సైడ్కి ఆపోజిట్ ఈ యాంగిల్, ఈ సైడ్కి ఆపోజిట్ ఈ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ అనేది ఈక్వల్ అవుతుంది. అంటే యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు యాంగిల్ ఏసీబి వెన్ ఇఫ్ ఏబి ఈక్వల్ టు ఏసీ. అలాగే దీనికి ఆపోజిట్ కూడా. ఒకవేళ ఒక ట్రయాంగిల్లో ఇప్పుడు పీక్యూఆర్ అనుకోండి, పోనీ యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా పీక్యూ ఈక్వల్ టు పిఆర్ అయిపోతుంది. చూడండి. ఇఫ్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్, దెన్ ద యాంగిల్స్ ఆపోజిట్ దోస్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. కాబట్టి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అనుకోండి. అదే యాంగిల్ క్యూకి ఆపోజిట్ ఏమవుతుంది? పిఆర్. యాంగిల్ ఆర్కి ఆపోజిట్ ఏమవుతుంది? పీక్యూ. కాబట్టి ఇప్పుడు యాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్ టు యాంగిల్ పిఆర్క్యూ అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా దెన్ పీక్యూఆర్ ఆపోజిట్ ఏమవుతుంది? పిఆర్ ఈక్వల్ టు పీక్యూ. ఇది మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ ప్రాపర్టీ. ఏం లేదు, ఒక ట్రయాంగిల్లో 2 ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాని యొక్క ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అలానే సేమ్ 2 ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది బేసిక్ ప్రాపర్టీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సైడ్స్ ఆపోజిట్ సేమ్ ఆ ప్రాపర్టీ. ఇక్కడ ప్రాపర్టీ నెంబర్ 2నే ఫస్ట్ ఈ కండిషన్ అయితే ఇది అవుతుంది. అంటే సైడ్స్ ఈక్వల్ అయితే యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, అలానే యాంగిల్స్ ఈక్వల్ అయితే సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇది బేసిక్ ప్రాపర్టీ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈక్వల్ టు ఏసీ, యాంగిల్ ఏ ఈక్వల్ టు 80 degrees, యాంగిల్ బి కనుక్కోమన్నారు.
మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, మన ప్రాపర్టీ నెంబర్ 2 ఏబీ ఈక్వల్ టు ఏసీ ఇచ్చారు. అక్కడ ఆటోమేటిక్గా ఏబీ ఆపోజిట్ యాంగిల్ ఏముంది, యాంగిల్ సి తీటా అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఆపోజిట్ ఏముంది, యాంగిల్ ఏబీసీ, అంటే ఇది కూడా తీటా అనుకుంటే ఈ రెండు యాంగిల్స్ అనేది ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. మనకి ప్రాపర్టీ నెంబర్ 1 ప్రకారం ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. theta plus 80 equal to 180 degrees. 2 theta equal to 180 minus 80. 2 theta equal to 100 degrees. Theta equal to 50 degrees. Find angle B. Angle B and 50 అవుతుంది, angle C and 50 అవుతుంది. ఆప్షన్స్లో 50 degrees. Question number 6. In triangle PQR, in triangle PQR, angle Q equal to 90 degrees. In triangle PQR, angle Q equal to 96 degrees. PQ equal to 8 centimeters. Angle PRQ equal to 45 degrees. Find the length of QR. ఇక్కడ మనకి QR అడిగారు కాబట్టి మనకి ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 1 ప్రకారం సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కాబట్టి 90 + 45 135 అయింది. కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా 45 degree అవుతుంది. ఇది 45 degree యాంగిల్స్ ఈక్వల్ అయితే వాటికి ఉన్న ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వలే. ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏంటి, 8 centimeter ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్కి ఉన్న ఆపోజిట్ సైడ్ ఇది కూడా 8 centimeter అవుతుంది. అప్పుడు క్యూఆర్ లెంత్ వచ్చేసి 8 centimeters. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక 90 45 ఇచ్చారు. మన ప్రాపర్టీ 1 ప్రకారం ఇది కూడా 45 అవుతుంది. కాబట్టి 45 అయినప్పుడు ఆపోజిట్ అదే 2 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి దానికి ఉన్న ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు పీక్యూ అనేది 8 centimeter అయితే ఆటోమేటిక్గా క్యూఆర్ అనేది కూడా 8 centimeter అవుతుంది. ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 3. ఇది కొంచెం ఈజీ ప్రాపర్టీ. The angle opposite to the greater side is always greater than the angle opposite to the smaller side. ఏంటంటే in triangle ABC, if BC is greater than AC, angle A is greater than angle B. ఏం లేదండి, తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ABC. AB 10 ఉంది, AC 12 ఉంది, BC 8 centimeter ఉంది. కాబట్టి ఏ సైడ్ అయితే లాంగ్గా ఉందో ఆ సైడ్ ఆపోజిట్ యాంగిల్ అనేది ఎప్పుడు బిగ్గానే ఉంటుంది. ఏ సైడ్ అయితే స్మాల్గా ఉందో ఆపోజిట్ సైడ్ ఆ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ అనేది స్మాల్గా ఉంటుంది. మీడియం అంటే ఇది మీడియం ఇంకా వదిలేండి. ఇప్పుడు ఆపోజిట్ లాంగెస్ట్ సైడ్ యాజ్ లార్జెస్ట్ యాంగిల్. అంటే ఇప్పుడు ఏసీ అనేది లాంగెస్ట్ సైడ్ ఈ ట్రయాంగిల్లో. కాబట్టి ఏ యాంగిల్ అనేది పెద్దగా ఉంటుంది ఒకటి అడిగితే యాంగిల్ బి అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ద యాంగిల్ ఆపోజిట్ టు ద గ్రేటర్ సైడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద యాంగిల్ ఆపోజిట్ టు ద స్మాలర్ సైడ్. ఇప్పుడు ఇది గ్రేటర్ సైడ్, ఇది స్మాలర్ సైడ్. దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్. అంటే స్మాలర్ సైడ్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఏంటి, యాంగిల్ ఏ. యాంగిల్ బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఏ ఇఫ్ ఏసీ ఈజ్ గ్రేటర్ దెన్ బీసీ. అర్థమైందా? సేమ్ ఇందాక ఎలాగైతే ఒక సైడ్ ఈక్వల్ అయితే అదే 2 sides ఈక్వల్ అయితే దాని ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అన్నామో, అలానే ఇక్కడ కూడా ఏ సైడ్ అయితే పెద్దగా ఉంటుందో దానికి ఆపోజిట్ యాంగిల్ కూడా పెద్దగానే ఉంటుంది. ఏ సైడ్ అయితే చిన్నగా ఉంటుందో దానికి ఆపోజిట్ యాంగిల్ చిన్నగానే ఉంటుంది. ఇది ప్రాపర్టీ నెంబర్ 3. ద సైడ్ ఆపోజిట్ టు ద గ్రేటర్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్, సేమ్ ఇందాకలాగే సైడ్ పెద్దగుంటే యాంగిల్ పెద్దగా ఉంటుంది అని ఎలా అన్నామో, ఒకవేళ యాంగిల్ పెద్దగుంటే దాని ఆపోజిట్ సైడ్ కూడా పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతాను మీకు, ఇది 90 degree అనుకోండి, ఇది 60 అనుకోండి, ఇది 30 అనుకోండి. ఏబీసీ ట్రయాంగిల్లో ఏ సైడ్ అనేది చాలా పెద్ద సైడ్ అని అడుగుతా. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమంటారు, ఏబీఏ పెద్ద సైడ్ అంటారు. ఎందుకంటే ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉంది కాబట్టి ఈ సైడ్ పెద్ద సైడ్. స్మాల్ సైడ్ ఏమవుతుంది, 30కి ఆపోజిట్ ఏముంది, ఏసీ అనేది స్మాలెస్ట్ సైడ్ అవుతుంది, ఏబీ అనేది లార్జెస్ట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7. ద రేషియో ఆఫ్ ద యాంగిల్స్ యాంగిల్ P, యాంగిల్ Q, యాంగిల్ R ఆఫ్ PQR ఈజ్
2:4:9 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇది చేయాలంటే మనకి నార్మల్గా ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. యాంగిల్ పీకి 2 ఇంతలు అంటే ఇవి 15 ఇంతలు అనుకుంటే పీకి 2 ఇంతలు, క్యూకి 4 ఇంతలు, ఆర్కి 9 ఇంతలు. అంటే మీకు ఇది అంటే యూనిట్స్ అనుకుంటాం, సారీ 2 యూనిట్స్, 4 యూనిట్స్, 9 యూనిట్స్. మీకు రేషియోలు తెలిసి అనుకుంటున్నాను. ఇప్పుడు డయాగ్రామ్ వేసుకోండి. యాంగిల్ పి, యాంగిల్ క్యూ, యాంగిల్ ఆర్. యాంగిల్ పీకి 2 అనుకున్నాం, యాంగిల్ క్యూకి 4 అనుకున్నాం, యాంగిల్ ఆర్కి 9 అనుకున్నాం. కాబట్టి ఇందులో ఇచ్చే ఏవి కరెక్ట్ అంటున్నాడు. ఇప్పుడు అన్నిటికన్నా లాంగెస్ట్ సైడ్ ఏమవుతుంది? పీక్యూ. తర్వాత మీడియం సైడ్ ఏమవుతుంది? పిఆర్. స్మాలెస్ట్ సైడ్ ఏమవుతుంది? క్యూఆర్. కాబట్టి పీక్యూ ఈజ్ గ్రేటర్ దెన్ పిఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యూఆర్ అని రాసుకోగలరా? చూడండి, పీక్యూ ఈజ్ గ్రేటర్ దెన్ క్యూఆర్. సరిపోయింది. పీక్యూ అంటే 9కి ఆపోజిట్ ఉంది. పీక్యూ అనేది గ్రేటర్ దెన్ క్యూఆర్. 2కి ఆపోజిట్ ఉంది, దీనికి గ్రేటరే. కానీ క్యూఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ పిఆర్ అంట, ఆర్పి అవ్వదు. పీక్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్పి ఈజ్ గ్రేటర్ దెన్ క్యూఆర్. ఇది మన ఆన్సర్. క్యూఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్పి. క్యూఆర్ అనేది 2, ఆర్పి అనేది 4 అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్ ఇది కాదు. పిఆర్ ఈజ్ గ్రేటర్ దెన్, పిఆర్ కూడా గ్రేటర్ అవుతుంది ఎందుకంటే ఇది 4. కానీ మనకి పీక్యూ అన్నిటికంటే పెద్దగా ఉంది. ఇది 9, ఇది 2, ఇది 4 అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మన ఆప్షన్ అనేది పీక్యూ ఈజ్ గ్రేటర్ దెన్ పిఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యూఆర్. క్వశ్చన్ 8. ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈక్వల్ 145 degrees, యాంగిల్ C ప్లస్ యాంగిల్ 2 ప్లస్ 2 యాంగిల్ B ఈక్వల్ 180 degrees. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఈజ్ ట్రూ. ఇది ABC అనుకోండి, ABC అనుకోండి. ఇది A ప్లస్ B అనేది 145 degree అవుతుంది. 2B ప్లస్ C అనేది 180 degree అవుతుంది. ఇక్కడ మీ CE ఈక్వల్ టు AB, BC ఈజ్ గ్రేటర్ లెస్ దెన్ AB, CE ఈజ్ గ్రేటర్ దెన్ AB, CA ఈజ్ లెస్ దెన్ AB. ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తామంటే యాంగిల్ A ప్లస్ B 145 degrees అయినప్పుడు యాంగిల్ C ఎంత అవుతుంది? మనకు తెలుసు ప్రాపర్టీ 1 ప్రకారం A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ 180 degree అవ్వాలి. ఇప్పుడు A ప్లస్ BA 145 degree అయినప్పుడు యాంగిల్ C ఎంత అవుతుంది? 35 degree అవుతుంది. 35 degrees. ఇఫ్ 2B ప్లస్ C ఈక్వల్ 180 degrees. 2B మనకు B వాల్యూ తెలియదు. ఇక్కడ 2B ప్లస్ C అంతా 35 ఈక్వల్ టు 180 degrees. 2B ఈక్వల్ టు 180 మైనస్ 35 అంటే 2B ఈక్వల్ టు 145 degrees వచ్చింది. ఇప్పుడు B ఈక్వల్ ఎంత అవుతుంది చెప్పండి? 72.5 degrees. ఇది B 72.5 అయినప్పుడు A ప్లస్ B కూడా 145 అన్నాము. ఇక్కడ ఆటోమేటిక్గా A కూడా 72.5 అవుతుంది. కాబట్టి ఇచ్చిన రిలేషన్ ఏమవుతుంది? ఇప్పుడు ఒకవేళ 2 యాంగిల్స్ అనేది ఈక్వల్ అయితే దాని ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు AC ఈక్వల్ టు BC, AC ఈక్వల్ టు BC. మనకి ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఇవ్వలేదు అనుకుంటా, లేకపోతే AC ఈక్వల్ BC ఇవ్వలేదు కాబట్టి ఇది రాంగ్. మనకు CA ఈక్వల్ టు AB అవుతుందా? అవ్వట్లేదు. CA ఈక్వల్ టు AB అవ్వట్లేదు. BC ఈజ్ లెస్ దెన్ AB అంట. ఇప్పుడు ఈ 2 సైడ్స్ పెద్దగా ఉంటాయి, ఈ 2 సైడ్ అనేది స్మాల్ ఉంటుంది. ఈ 2 సైడ్ ఈక్వల్ అండ్ లార్జ్ ఎందుకంటే 72 degrees. ఈ సైడ్ స్మాల్ ఎందుకంటే 35 degrees. BC ఈజ్ లెస్ దెన్ AB, BC ఈజ్ లెస్ దెన్ AB అవ్వదు. BC పెద్దది కాబట్టి AB కన్నా చిన్నది అవ్వదు. ఇది కూడా రాంగ్. CA ఈజ్ గ్రేటర్ దెన్ AB, CA ఈజ్ గ్రేటర్ దెన్ AB. ఇది కరెక్ట్ ఎందుకంటే CA పెద్దది AB కన్నా. CA ఈజ్ లెస్ దెన్ AB, CA అనేది AB కన్నా లెస్ దెన్ కాదు. కాబట్టి ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనకి ప్రాపర్టీ 4 ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అంటాం దీన్ని. చూడండి, ఇఫ్ ఎ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ ప్రొడ్యూస్డ్ then the exterior angle formed is equal to the sum of the 2 interior opposite angles. Angle ACD equal to angle CAB plus angle ABC. Sorry, ఇక్కడ C వస్తుంది, plus angle ABC. Exterior angle equal to sum of the 2 interior opposite angles. ఏం లేదండి, ఇప్పుడు సేమ్ ఇందాకలాగే ABC ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఇప్పుడు BCని మనం ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇలాగా ఇది ఆల్ఫా అనుకోండి,
ఇది బీటా అనుకోండి, ఇది గామా అనుకోండి, దీని యొక్క వాల్యూస్. ఇప్పుడు మనకి ఏం అడిగారంటే ఇది ఒక డి వరకు ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఎక్స్టెండ్ యాంగిల్ ప్రాపర్టీ యాంగిల్ ఏసీడీ ఇది తీటా అనుకుంటే యాంగిల్ ఏసీడీ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. అంతేగా చూడండి ఇక్కడ యాంగిల్ ఏసీడీ ఈక్వల్ టు ఏబిసి అంటే తీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఇది ఎలా అవుతుందంటే ఏం లేదు, మనం తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 180 degrees డ్యూ టు ప్రాపర్టీ 1 సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయిపోయింది. ఇప్పుడు మనకి బీడీ అనేది స్ట్రైట్ లైన్ అని తెలుసు, కానీ తీటా ప్లస్ గామా ఈక్వల్ టు 180 degrees అవుతుంది స్ట్రైట్ లైన్ కాబట్టి. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు తీటా ఈక్వల్ టు ఈ ఈక్వేషన్నే తీటా ఈక్వల్ టు 180 మైనస్ ఆల్ఫా మైనస్ బీటాగా రాసుకోవచ్చా. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది తీటా ప్లస్ 180 degree, ఇక్కడ గామా సబ్స్టిట్యూట్ చేయండి, తీటా ప్లస్ 180 degrees మైనస్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 180 degrees. ఇవన్నీ నటుపక్క పంపిస్తే తీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 180 మైనస్ 180 మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ తీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది మనకి. ఇది ఎక్స్టెండెడ్ యాంగిల్ ప్రాపర్టీ ఏం లేదండి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, దానికి ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తే ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ కలిపితే ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంత ఉంటుంది. మీకు నార్మల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఏబిసి పీక్యూఆర్ అనుకోండి, పోనీ ఇది పీక్యూఆర్, ఇది ఎస్ వరకు ఎక్స్టెండ్ చేశాను నేను. నాకు దీని యొక్క వాల్యూ కావాలి. నేను యాంగిల్ పీ వాల్యూ 30 ఇచ్చా, యాంగిల్ క్యూ వాల్యూ 50 ఇచ్చా. కట్ దీని వాల్యూ ఎంత అవుతుంది? అప్పుడు మీరు ఇది చెప్పవచ్చు 30 ప్లస్ ఎక్స్టెండెడ్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ 30 ప్లస్ 50 ఈక్వల్ టు 80 degrees. ఇది ఎక్స్టెండెడ్ యాంగిల్ ప్రాపర్టీ. మనం ఇప్పుడు 4 ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఫస్ట్ది సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. సెకండ్ది యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, అలానే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయితే యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. థర్డ్ది గ్రేటర్ ద యాంగిల్ లార్జర్ ది ఆపోజిట్ సైడ్. అది ఏ యాంగిల్ అయితే గ్రేట్గా ఉంటుంది, ఏ యాంగిల్ పెద్దగా ఉంటుంది. ఇది 100 degree అనుకోండి, ఆటోమేటిక్గా ఇది 40 ఉండొచ్చు, ఇది 30 ఉంటుంది 40 ఇది 40 అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా 100 degree ఆపోజిట్ సైడే పెద్దగా ఉంటుంది, 40 degrees ఆపోజిట్ సైడ్స్ చిన్నగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. గ్రేటర్ ద యాంగిల్ లార్జర్ ద ఆపోజిట్ సైడ్, ఆర్ లార్జర్ ద ఆపోజిట్ సైడ్ గ్రేటర్ ద యాంగిల్. ఇది థర్డ్ది. ఫోర్త్ది ఏంటంటే ఎక్స్టెండెడ్ యాంగిల్ ప్రాపర్టీ. ఈ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ అంటే థీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఇది 4 ప్రాపర్టీస్ అయిపోయాయి. ఇదంతా అవసరం లేదండి, అంటే సేమ్ దానికి ఎక్స్టెండెడ్ ఫామ్. ఇప్పుడు ఎలాగైతే మనము దీన్ని చెప్పామో ఇప్పుడు దీనికి అనుకోండి, అప్పుడు దీనికి ఏమవుతుంది, ఈ యాంగిల్ కలపకూడదు మీరు. ఇప్పుడు ఈ యాంగిల్ థీటా అనుకుంటే ఈ యాంగిల్ ఆల్ఫా బీటా అయితే ఇది గామా అయితే ఇప్పుడు థీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. సేమ్ అలానే ఇప్పుడు మీద ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇది ఆల్ఫా ఇది బీటా ఇది గామా అనుకోండి, ఇది థీటా ఈక్వల్ టు బీటా ప్లస్ గామా వస్తుంది. ఎక్కడైతే ఎక్స్టెండ్ చేసావో ఆ యాంగిల్ కాకుండా ఉన్న ఆపోజిట్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్కి అనేది సమ్ చేయాలి, అప్పుడు ఎక్స్టెండెడ్ యాంగిల్ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు దీని మీద క్వశ్చన్ చూసుకుంటే క్వశ్చన్ 9. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి D is a point on BC such that angle D is a point on BC such that angle ADB equal to angle DAC, 2 angle DAC. Sorry, ఇక్కడ ఫిగర్ మనం తప్పు వేసాం. In triangle ABC D is a point on BC. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది D is a point on BC such that angle ADB equal to angle D equal to 2 angle DAC నేను తీటా అనుకుంటాను. ఇప్పుడు యాంగిల్ ADB ఎంత అవుతుంది, 2 తీటా అవుతుంది. యాంగిల్ BAC
అంటే టోటల్ యాంగిల్ బీఈఏసి అక్కడ అలా అవుతుందని పెట్టిన ఇక్కడ ఈక్వల్ 70 degrees. యాంగిల్ బి ఈక్వల్ టు 56 degrees. అక్కడ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఏడిసి ఈ యాంగిల్ కనుక్కోమన్నాడు. సింపుల్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం వాడతామంటే ప్రాపర్టీ 1. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిడిలో తీసుకుంటే ఎన్ని యాంగిల్స్ కలిపి ఎంత రావాలి మనకి, 180 degrees రావాలి. ఇప్పుడు ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ మొత్తం 70 అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 70 మైనస్ తీటా అవుతుందా? మనకి ఏమి ఇచ్చాడు, యాంగిల్ సి ఇచ్చాడు, యాంగిల్ బి ఇచ్చాడు. యాంగిల్ బి 56 degrees ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు 56 degrees ప్లస్ 2 తీటా ప్లస్ 70 మైనస్ తీటా ఈక్వల్ టు 180 degrees అవుతుంది. 56 ప్లస్ 70 126 మైనస్ తీటా. ఇప్పుడు తీటా ఈక్వల్ టు 180 మైనస్ ప్లస్ తీటా ఈక్వల్ టు 180 మైనస్ 126. తీటా 54 degrees అవుతుంది. తీటా ఎంత అవుతుంది, 54 degrees అవుతుంది. ఇప్పుడు 54 అయితే 70 మైనస్ తీటా, 70 మైనస్ 54 ఎంత, 16 degrees. మనకి ఏమి అడిగాడు, యాంగిల్ ఏడిసి అడిగాడు. అంటే ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ కాబట్టి ఇప్పుడు మనం ఇది తీసుకోండి. ఇప్పుడు ఏడిసి అడిగాడు మనకి, కాబట్టి ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ కలపాలి. ఈ యాంగిల్ ఎంత, 16 degrees. ఈ యాంగిల్ ఎంత, 56 degrees. 16 ప్లస్ 56 ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి. 15 ప్లస్ 16 ఎంత, 72 degrees. ఆన్సర్ ఇస్ 72 degrees. అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 10. ఈ ట్రయాంగిల్ ఏబిసి అనుకోండి. ద సైడ్ బీసీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ప్రొడ్యూస్డ్ టు ఏ పాయింట్ డి ఇఫ్ ఏసీ ఈక్వల్ టు బీసీ. అంటే దీన్ని బట్టి మీకేమో ఏసీ ఈక్వల్ బీసీ అంటే యాంగిల్ బి తీటా అయితే యాంగిల్ ఏ కూడా తీటా అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఇది, ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఇది, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. అండ్ యాంగిల్ బిఏసి మనకు ఆల్రెడీ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆడే ఇచ్చేసాడు. బిఏసి 70 degrees అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2.5 ఇంటూ ఏసీడీ మైనస్ 1.5 ఇంటూ ఏబిసి. ఇది 70 అయితే ఇది ఎంత అవుతుంది, ఇది కూడా 70 degrees అవుతుంది. మనకి ఏసీడీ కనుక్కోమన్నాడు. ఏసీడీ ఎంత అవుతుంది, ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ 70 ప్లస్ 70 ఎంత, 140 degrees. 2.5 ఇంటూ ఏసీడీ, 2.5 ఇంటూ ఏసీడీ మైనస్ 1.5 ఇంటూ ఏబిసి. 1.5 ఇంటూ ఏబిసి ఎంత, 70. 2.5 అంటే మీరు 25/10 రాసుకోవచ్చు. ఇంటూ 140 మైనస్ 15/10 ఇంటూ 70. 25 ఇంటూ 14, 25 4 jar 100, 25 1 25, 35 మైనస్ 15 7 105. 350 మైనస్ 105 తీస్తే మీకు 245 వస్తుంది ఆన్సర్. అదే 350 మైనస్ 105 చేయండి. 5 4 2 245 degrees ఆన్సర్ వచ్చింది. మీకు అర్థమైంది. ఇక్కడ ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ యాంగిల్స్ ఈక్వల్. ఇది 70 అయితే ఇది కూడా 70. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఇది ప్లస్ ఇది రెండు సమ్ చేస్తే ఈ యాంగిల్ 140 వచ్చింది. 2.5 ఏసీడీ మైనస్ 1.5 ఏబిసి. కాబట్టి ఇది ఆటోమేటిక్ మీరు సింప్లిఫై చేసుకోవాల్సిందని. ఇప్పుడు క్వశ్చన్ 11. The side PR of PQR is extended to S. PQR is extended to S such that QR equal to RS. Angle PRQ అంటే ఇది ఎంత వచ్చింది, 86 degrees. ఫైన్ PSQ అంటే ఇది మనం కలపాల్సింది. ఇంకా మనకి PSQ కనుక్కోమన్నారు. కాబట్టి ఈ సైడ్ ఈక్వల్ టు ఈ సైడ్ అయింది కాబట్టి ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది, ఈ యాంగిల్. ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది, ఈ యాంగిల్.
ఈ యాంగిల్ తీటా అనుకుంటే ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. మనకు నార్మల్గా తెలుసు ఈ స్ట్రైట్ లైన్ కాబట్టి 86 అయితే ఇదంతా అవుతుంది 180 మైనస్ 86 అవుతుంది. 180 మైనస్ 86 అంటే ఎంత? 180 మైనస్ 86 అంటే 94. చెప్పండి, మీరు అది కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, QRS ఇది స్ట్రైట్ లైన్ ఎక్స్టెండ్ చేసాం. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఇది తీటా, ఇది 86 డిగ్రీస్. అప్పుడు 86 డిగ్రీ ఈక్వల్ టు ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ 2 తీటా ఈక్వల్ టు 86 డిగ్రీ. తీటా ఈక్వల్ టు 43, 21, 24, 23. ఇక్కడ తీటా ఈక్వల్ టు 43 డిగ్రీస్. యాంగిల్ PSQ అడిగారు మనకి. యాంగిల్ PSQ తీటా 43 డిగ్రీ అయితే యాంగిల్ PSQ కూడా 43 డిగ్రీ అవుతుంది. ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 5. ఇప్పుడు ప్రాపర్టీ 5, 6, 7 అనేది చాలా ఈజీగానే ఉంటాయి, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీకు, కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా వినండి. సో మనం ఈ 5, 6, 7 ప్రాపర్టీస్ నేర్చుకునే ముందు కొన్ని ట్రయాంగిల్లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ట్రయాంగిల్ అనుకోండి ABC, దీనికి యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటి? యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటి? తర్వాత మీకు పెర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఏంటో తెలిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటంటే, ఏదో ఒక యాంగిల్ని అది బైసెక్ట్ చేయాలి ఆ లైన్ అనేది. ఇప్పుడు ఇది ఒక యాంగిల్ 60 డిగ్రీ అనుకోండి, ఈ లైన్ దీన్ని బైసెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ యాంగిల్ 30 డిగ్రీ అవుతుంది, ఈ యాంగిల్ 30 డిగ్రీ అవుతుంది. యాంగిల్ బైసెక్టర్ రెండుగా చేస్తుంది యాంగిల్ని. అది ఈ యాంగిల్ 70 అనుకోండి, ఇప్పుడు యాంగిల్ బైసెక్టర్ అంటే ఏమవుతుంది? ఇది 35 చేస్తుంది, ఇది 35 చేస్తుంది. 60, 70 కాబట్టి ఆటోమేటిక్గా 50 వస్తుంది. ఇప్పుడు యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటి? ఇది 25 చేస్తుంది, ఇది 25 చేస్తుంది. యాంగిల్ బైసెక్టర్ అంటే ఏం లేదు. నార్మల్ ఒక యాంగిల్ తీసుకోండి, 60 డిగ్రీ అనుకోండి, దీన్ని బైసెక్ట్ చేయడం అంటే ఇది 30 డిగ్రీ, ఇది 30 డిగ్రీగా విభజించడాన్ని యాంగిల్ బైసెక్టర్ అంటారు. ఇప్పుడు పెర్పెండిక్యులర్ అంటే ఏం లేదు. పెర్పెండిక్యులర్ అంటే ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఇప్పుడు ఈ వెర్టెక్స్ నుంచి పెర్పెండిక్యులర్ కొడుతున్నామంటే మనం ఇలాగొచ్చి ఇది 90 డిగ్రీ ఫామ్ అవుతుంది. ఈ బేస్ లైన్ దగ్గర ఇక్కడ నుంచి వచ్చే లైన్ అనేది 90 డిగ్రీ ఫామ్ అవుతుంది. ఇది ABCకి. అదే ఇప్పుడు ABCలో బీకి పెర్పెండిక్యులర్ అనుకోండి, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇది ఇక్కడ 90 డిగ్రీ ఫామ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు Cకి పెర్పెండిక్యులర్ అంటే సేమ్ ఇలాగే మనము యాంగిల్ బైసెక్టర్, పెర్పెండిక్యులర్ అంటే దీన్నే ఆల్టిట్యూడ్ అంటారు. తర్వాత ఇంకా 2 ఉంటాయి, మీడియన్ అని, తర్వాత పెర్పెండిక్యులర్ బైసెక్టర్. ఈ 4 గురించే మనకి సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఉంటుంది. దాని మీద పూర్తి టాపిక్ అప్పుడు చెప్పుకుందాం ఫుల్గా. మీకు రెండు అర్థమైతే చాలు. యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటి? యాంగిల్ని ఇప్పుడు ఒక యాంగిల్ ఇది ఉంటే దాన్ని ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. పెర్పెండిక్యులర్ అంటే ఏంటి? లేదా ఈ లైన్ ఉంటే దీనికి పెర్పెండిక్యులర్ అంటే ఏంటంటే ఒక లైన్ 90 డిగ్రీస్గా దీని మీద ఉంటుంది. ఇది పెర్పెండిక్యులర్, నాట్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆర్ ఆల్టిట్యూడ్ ఆర్ హైట్. పెర్పెండిక్యులర్ అంటే దీనికి పెర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. యాంగిల్ బైసెక్టర్ అంటే ఒక యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 5కి వస్తే, ఇన్ ఏ ట్రయాంగిల్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ వన్ బేస్ the angle between internal bisector of one base and the external bisector of the other base is equal to half of the remaining vertex angle. అంటే తీటా అయితే θ/2 అవుతుంది. అంతే. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఏం లేదు, మీకు తెలుగులో చెప్పాలంటే ఇన్ ట్రయాంగిల్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ వన్ బేస్ యాంగిల్ అండ్ ద ఎక్స్టర్నల్ బైసెక్టర్ ఆఫ్ అదర్ బేస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్ వెర్టెక్స్ యాంగిల్. ఏంటంటే చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ABC అని ట్రయాంగిల్ అనుకోండి, ఇది D అనుకోండి. ఇప్పుడు దీనికి నేను ఇంటర్నల్ యాంగిల్ ఏమవుతుంది, ఎక్స్టర్నల్ యాంగిల్ ఏమవుతుంది? దీనికి ఇంటర్నల్ యాంగిల్ ఏమవుతుంది? ఇది ఇంటర్నల్ యాంగిల్. చూడండి మీకు మంచిగా డయాగ్రామ్.
సారీ డయాగ్రామ్ రావట్లేదు ఎందుకో. ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ అంటే ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, అంటే ఏబిసి. దీన్ని ఎక్స్టెండ్ చేసామని బీసీని డి వరకు ఎక్స్టెండ్ చేసామనుకోండి, డి వరకు అని కాదు కానీ ఇప్పుడు ఇది ఇంటర్నల్ యాంగిల్ అవుతుంది, ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుందా. ఇప్పుడు ఈ ప్రాపర్టీ నెంబర్ 5 ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ద ఇంటర్నల్ బైసెక్టర్. ఇది ఇంటర్నల్ బైసెక్టర్, ఇది ఎక్స్టర్నల్ బైసెక్టర్. యాంగిల్ బిట్వీన్ ద ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ వన్ బేస్ and the external bisector of the other base is equal to the half of the remaining vertex. ఇప్పుడు ఈ వెర్టెక్స్ నుంచి ఒక యాంగిల్ బైసెక్టర్ గీసాం, ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్. ఇప్పుడు ఈ వెర్టెక్స్ అంటే బయటది, ఈ వెర్టెక్స్ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్తో ఒక యాంగిల్ బైసెక్టర్ గీసాం, ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్ ఒకటి గీసాం, ఎక్స్టీరియర్ యాంగిల్ బైసెక్టర్ ఒకటి గీసాం. కాబట్టి వీటి యొక్క యాంగిల్ ఏమవుతుందంటే అదర్ వెర్టెక్స్, ఇది బీసీ, అదర్ వెర్టెక్స్ ఏముంది ఏ, ఇది తీటా అయితే దీంట్లో హాఫ్ ఉంటుంది. సేమ్ అదే చూడండి. ఇన్ ట్రయాంగిల్ ది యాంగిల్ బిట్వీన్ ద ఇంటర్నల్ బైసెక్టర్ of one base angle and the external bisector of the other base angle is equal to half of the remaining vertex angle. ఇది తీటా అయితే ఇది θ/2 అవుతుంది. ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ ఒక బేస్ ఒక ఇంటర్నల్ బైసెక్టర్, ఇంకొక బేస్ ఒక ఎక్స్టర్నల్ బైసెక్టర్ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. యాంగిల్ ఎంత ఉంటుందంటే మిగిలిపోయిన వెర్టెక్స్ ఒక యాంగిల్లో సగం ఉంటుంది, ఇది తీటా అయితే θ/2 ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్లోకి వస్తే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ బి ఈక్వల్ టు 72 degree, యాంగిల్ సి ఈక్వల్ టు 44 degree, సైడ్ బీసీ ఈజ్ ప్రొడ్యూస్డ్ టు డి, ద బైసెక్టర్స్ ఆఫ్ బి అండ్ ఏసీడి యాంగిల్ ఇది, దీని యొక్క బైసెక్టర్ అనేది ఇలా. మీట్ ఎట్ ఈ, ఫైండ్ బీఈసి అనేది ఎంత అవుతుంది. మనం ఇప్పుడు అనుకున్నాం ఇది దీనికి యాంగిల్ బైసెక్టర్ అన్నారు, ఇది దీనికి యాంగిల్ బైసెక్టర్. కనుక్కోవడానికి మనము ఇదంతా కనుక్కొని ఇది ప్రాపర్టీ 1 ప్రకారం సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అంతా అవసరం లేదు. జస్ట్ ఈ 72 అన్నారు, ఇది 44 అన్నారు, కాబట్టి యాంగిల్ ఏ ఎంత అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 72 ప్లస్ యాంగిల్ సి 44 ఈక్వల్ టు 180 degrees. డ్యూ టు ప్రాపర్టీ 1, ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ 6 11 180 degrees. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 180 మైనస్ 116 అంటే 64 degrees. యాంగిల్ ఏ 64 degree అయితే యాంగిల్ బీఈసీ ఎంత అవుతుంది, θ/2 అంటే 64/2 అంటే ఎంత, 32 degrees. ఆన్సర్ అనేది 32 degrees. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడడం కొంచెం పెద్దగా ఉంటుంది, కష్టం కూడా అంత ఈజీగా. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏఎఫ్ ఈజ్ ద యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ బీఏసీకి ఇది యాంగిల్ బైసెక్టర్, and CD is the exterior angle bisector of BCF, exterior angle bisector of BCF. Find the value of theta. ఇది theta అని ఇచ్చారు, ఇక్కడ ఇది ఒకటి theta అని ఇచ్చారు, ఇక్కడ దీని యాంగిల్ అని 60 degree అని ఇచ్చారు. కాబట్టి మనకి ఏమడుతున్నారు, theta ఒక వాల్యూ అడుగుతున్నారు. మనం ఇక్కడ ప్రాపర్టీ నెంబర్ 5 వాడి చేయాలి. ఎలా చేద్దామంటే ఇది ఇప్పుడు ఏబిసి కన్స్ట్రక్ట్ చేస్తే ఏబిసి ఏ అనే తీటా ఇచ్చారు, దీని యొక్క యాంగిల్ బైసెక్టర్, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే దీని యొక్క యాంగిల్ బైసెక్టర్. ఈ రెండు మీకు తెలుసు ఫార్ములాలో, ఈ రెండు మీట్ అయిన దగ్గరే దీనికి ఆఫ్ వస్తుందని. ఈ రెండు ఇక్కడ మీట్ అవ్వలేదు, ఇంకా మీట్ ఎక్స్టెండ్ చేస్తే మీట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి నార్మల్గా, దీని యొక్క యాంగిల్ బైసెక్టర్ ఇది అన్నారు, దీని యొక్క యాంగిల్ బైసెక్టర్ ఇది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఇది ఇలా ఇచ్చేసి ఆపేశాడు, డయాగ్రామ్ ఇలా ఇచ్చి ఆపేశాడు. ఇంత 60 degree ఇచ్చాడు, ఇది తీటా ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ యాంగిల్ బైసెక్టర్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్స్టెండ్ చేస్తే ఇది ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, దాన్ని ఏదో నార్మల్ పాయింట్ వదిలేయండి.
ఇప్పుడు ఇది తీటా అవుతుంది. అప్పుడు ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ మీట్ అయిన దగ్గర యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది? θ/2 ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇంటర్సెక్టింగ్ యాంగిల్స్ చూడండి. ఈ లైన్ ఉందంటే ఇది తీటా అయితే ఇది కూడా తీటానే అవుతుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మీరు చూస్తే కనుక ఇది తీటా, ఇది θ/2, ఇది 60 డిగ్రీ అన్నారు. కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం 60 డిగ్రీ ఈక్వల్ టు తీటా ప్లస్ θ/2. దీనికి ఎల్సిఎం కడితే 2θ ప్లస్ θ/2, 3θ ఈక్వల్ టు 3θ/3, θ/2 ఈక్వల్ టు 60 degrees, θ ఈక్వల్ టు 60 into 2/3, 3 1 జా 320, θ ఈక్వల్ టు 40 degrees. మన తీటా వాల్యూ అనేది వచ్చేసింది 40 degrees. ఏం లేదండి, ఇక్కడ మనకి ఏం చేశారంటే అది ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ని ఎక్స్టెండ్ చేయలేదు, అంటే రెండు మీట్ చేయలేదు, ఇక్కడతో వదిలేసాడు. కానీ రెండు మనం మీట్ చేసామంటే మనకు తెలిసింది θ/2 అవుతుంది. ఇంటర్సెక్టింగ్ యాంగిల్స్ ప్రకారం వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ప్రకారం ఇది తీటా అయితే ఇది కూడా తీటా అవుతుంది. ప్రాపర్టీ నెంబర్ అదే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఈ 60 డిగ్రీ ఈక్వల్ టు తీటా ప్లస్ θ/2. సింప్లిఫై చేస్తే తీటా ఈక్వల్ టు 40 డిగ్రీ వస్తుంది ఆన్సర్. ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 6. ప్రాపర్టీ నెంబర్ 6 చాలా ఈజీ. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ సైడ్ బీసీ ఈజ్ ఎక్స్టెండెడ్ టు డి అండ్ ద యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ ఏ మీట్స్ బీసీ అట్ ఏ. ఇప్పుడు ఇటువంటి ఇక్కడ వేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి if side BC is extended to D, okay, and the angle bisector of A meets BC at E. A యొక్క యాంగిల్ బైసెక్టర్ అనేది ఈకి మీట్ అవుతుంది. దెన్ యాంగిల్ ఏఈసి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏబిసి ప్లస్ ఏసీడి. ఇక్కడ ఏం లేదు, ఏబిసి అనేది మనం ఎక్స్ అనుకుందాం, ఏసీడి అనేది వై అనుకుందాం, యాంగిల్ ఏ అనేది ఏఈసి అనేది తీటా అనుకుందాం. ఇప్పుడు ఏం చెప్తుందంటే యాంగిల్ ఏఈసి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై/2 అంటున్నారు. అంటే తీటా ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై/2 ఆర్ 2θ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఏం లేదండి, ఒక ట్రయాంగిల్ తీసుకుంటారు, ఒక ట్రయాంగిల్ని ఒక సైడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు, ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అవుతుంది వైయో లేదా ఏసీడి ఏదో ఒకటి. తర్వాత ఒక సైడ్ నుంచి యాంగిల్ బైసెక్టర్ గీసుకుంటే ఇక్కడ ఒకే సైడ్ 3 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. యాంగిల్ ఏఈసిని తీటా అనుకోండి, యాంగిల్ ఏబిసిని ఎక్స్ అనుకోండి, లేదా డైరెక్ట్ యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏసీడి ఈక్వల్ టు 2 యాంగిల్ ఏఈసి. ఇదే దీని యొక్క ప్రాపర్టీ. ఆర్ యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏసీడి/2 ఈక్వల్ టు యాంగిల్ ఏఈసి. ఇదైతే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుందని మీకు ఎక్స్ తీటా వైతో చెప్పాను. అంటే తీటా ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై/2. అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ అనేది ఈ యాంగిల్, లేదా ఈ రెండు యాంగిల్ కలిపితే ఈ యాంగిల్ 2 times ఉంటుంది. ఈ రెండు యాంగిల్ కలిపితే ఎంత వస్తుందో ఈ యాంగిల్ దానికి 2 times ఉంటుంది. అదే దీని యొక్క ప్రాపర్టీ. దీని మీద సమ్ చూసుకుంటే ద సైడ్ క్యూఆర్ చూడండి, PQR అనుకోండి. ఇది the side QR of PQR produced to point S. The bisector of angle P meets QR at T. If angle PQR 30 degrees, angle PTR 60 degrees, angle PRS ఇది అంత అవుతుంది. మనకు తెలిసిన ప్రకారం అయితే 60 ఈక్వల్ టు దీన్ని మనం తీటా అనుకోండి, 60 ఈక్వల్ టు 30 ప్లస్ θ/2, 120 ఈక్వల్ టు 30 ప్లస్ తీటా. Therefore theta equal to 90 degrees. ఆప్షన్ అనేది ఆప్షన్ సి, ఆన్సర్ ఈజ్ 90 degrees. ఈ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ బైసెక్టర్ గనక గీస్తే ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్ ప్లస్ ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్కి యావరేజ్గా ఉంటుంది. ఇప్పుడు 60 డిగ్రీ ఈక్వల్ టు తీటా ప్లస్ 30 degree/2, 120 degree ఈక్వల్ 30 ప్లస్ తీటా ఈక్వల్ టు 90 degrees. ఆప్షన్ సి. ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 5 ఇందాక చెప్పా కదా పర్పెండిక్యులర్ అని. మన ప్రాపర్టీ నెంబర్ 7. మనం ప్రాపర్టీ నెంబర్ 5లో ఏం కనుక్కున్నాం, యాంగిల్ బిట్వీన్ ఇంటర్నల్ బైసెక్టర్ అండ్ ఎక్స్టర్నల్ బైసెక్టర్. ఇక్కడ అలా కాదు,
ఒకే ట్రయాంగిల్లో ఇంటర్నల్ బైసెక్టర్కి యాంగిల్ ఇంటర్నల్ బైసెక్టర్ అండ్ పెర్పెండిక్యులర్ పెర్పెండిక్యులర్కి యాంగిల్ కనుక్కోబోతున్నాం. చూడండి, ద యాంగిల్ బిట్వీన్ ద పెర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెర్టెక్స్ AD and perpendicular to the opposite side and the angle bisector of that vertex angle is equal to half of the difference between the other two angles. Other two అంటే BC అంటే యాంగిల్ DA ఈక్వల్ టు యాంగిల్ B మైనస్ యాంగిల్ C/2. ఇది ABC అనుకోండి. అన్ని యాంగిల్స్కి పెర్పెండిక్యులర్ అండ్ యాంగిల్ బైసెక్టర్ ఈక్వల్గా ఉండవు. కొన్ని యాంగిల్కి పెర్పెండిక్యులర్ అండ్ యాంగిల్ బైసెక్టర్ ఈక్వల్గా ఉంటుంది. అది ఏంటంటే ఐసోసెలస్ అండ్ ఈక్వలేటర్. అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ABCకి ఇది పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అనుకోండి. AD పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అండ్ AE వచ్చేసి ఏమవుతుందంటే మనకి యాంగిల్ బైసెక్టర్ అవుతుంది. ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ అంతే ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య చూసారు, ఈ రెండు దగ్గర ఫామ్ అయిందా? ఇది ట్రయాంగిల్, ABC ట్రయాంగిల్. AD అనేది ఏమవుతుంది? పెర్పెండిక్యులర్ బైసెక్టర్. A అనేది యాంగిల్ బైసెక్టర్. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్, అది పెర్పెండిక్యులర్ అండ్ యాంగిల్ బైసెక్టర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ అదర్ వెర్టెక్స్. మనకి ఇది ఓన్లీ ఏ వెర్టెక్స్తోనే సంబంధమైంది, Bతో Cతో సంబంధం లేదు. కాబట్టి ఏ వెర్టెక్స్ అంటే ఈ వెర్టెక్స్ ఉండే పెర్పెండిక్యులర్కి యాంగిల్ బైసెక్టర్ ఉండే యాంగిల్ ఎంత అవుతుందంటే యాంగిల్ B మైనస్ యాంగిల్ C/2 అంటే యాంగిల్ DAE ఈక్వల్ టు యాంగిల్ B మైనస్ యాంగిల్ C/2. దీన్ని మీరు అలా గుర్తుపెట్టుకోవాల్సిందని ఇంకేం చేసేదేం లేదు. ఈ క్వశ్చన్ నెంబర్ 15 చూస్తే, ఇన్ ట్రయాంగిల్ ABC M and N are points on BC such that AM is perpendicular to BC and AN is the angle bisector of angle A. And M lies between B and N. If angle B equal to 68 degrees, angle C equal 26 degrees, angle MAN మనకు తెలిసింది. దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 68 మైనస్ 26/2, 42/2 ఈక్వల్ టు 21 degrees. యాంగిల్ MAN అనేది 21 degrees అవుతుంది. అంటే పెర్పెండిక్యులర్కి యాంగిల్ బైసెక్టర్కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అవుతుందంటే అదర్ వెర్టెక్స్ డిఫరెన్స్ బై 2, 68 మైనస్ 26/2, 42/2 ఈక్వల్ టు 21 degrees. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 16. ఇన్ ట్రయాంగిల్ ABC angle B equal to 78 degrees. AD is the bisector of angle A. అన్నారు. మీటింగ్ BC at D and AE perpendicular to BC at E. యాంగిల్ DAE ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ యాంగిల్ ఆల్రెడీ ఇచ్చాడు, మనం కనుక్కోవాల్సింది ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఇక్కడ మనకు తెలుసు యాంగిల్ EAD ఈక్వల్ టు యాంగిల్ ABC మైనస్ యాంగిల్ ACB/2. సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన వాల్యూస్ 24 డిగ్రీ ఈక్వల్ టు 78 మైనస్ దీన్ని x అనుకోండి, x/2, 48 డిగ్రీ ఈక్వల్ టు 78 మైనస్ x ఈక్వల్ టు 78 మైనస్ 48 అంటే x ఇటు వెళ్ళింది, 48 వచ్చింది. x ఈక్వల్ టు 30 degrees. ఆప్షన్ బి. మీకు అందరికీ ఇప్పుడు దాకా చెప్పిన 7 ప్రాపర్టీస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాం. ఈ ప్రాపర్టీస్ అయితే మన ట్రయాంగిల్ మొత్తంలో యూజ్ అవుతుంది. అంటే 5, 6, 7 అనేది అంతగా యూజ్ అవ్వకపోవచ్చు, కానీ ఫస్ట్ 4 ప్రాపర్టీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ B ప్లస్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 degrees. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఇఫ్ ఇన్ ఎ ట్రయాంగిల్ 2 sides are equal, then the opposite angles are also equal. దీనికి ఇన్వర్స్, ఇఫ్ 2 angles are equal, then the opposite sides are equal. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వచ్చేసి
ఇది 100 డిగ్రీ అయితే ఇది లార్జర్ సైడ్, ఎందుకంటే 100 కన్నా ఇంకోటి యాంగిల్ అవ్వదు, ఎందుకంటే ఆటోమేటిక్ 50 అంటే ఆటోమేటిక్ అంటే ఇప్పుడు 100 ఉంది, 100కి 180 వేసాం అనుకోండి, 100 కన్నా పెద్ద యాంగిల్ ఇంకోటి రావద్దు, ఎందుకంటే ట్రయాంగిల్ అన్ని యాంగిల్స్ అయితే 180 డిగ్రీస్ రావాలి కాబట్టి ఇది 50-30 వేసుకోండి. ఏ యాంగిల్ అయితే పెద్దగా ఉంటుందో దానికి ఆపోజిట్ సైడే పెద్దగా ఉంటుంది, ఏ యాంగిల్ అయితే చిన్నగా ఉంటుందో దానికి ఆపోజిట్ సైడ్ చిన్నగా ఉంటుంది. ఇది థర్డ్ ప్రాపర్టీ. ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసి ఏంటంటే ఎక్స్టెండెడ్ యాంగిల్ ప్రాపర్టీ. ఈ యాంగిల్ ఆల్ఫా, ఈ యాంగిల్ బీటా అయితే ఎక్స్టెండెడ్ యాంగిల్ తీటా అయితే తీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు 5, 6, 7 ఇది ఈజీ అని ఏం లేదు. ఒక ట్రయాంగిల్ ఉంటే ఒక ట్రయాంగిల్కి ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్, ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఒక పాయింట్ మీట్ అవుద్ది కదా. ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్కి ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్కి యాంగిల్ ఎంత ఉంటుందంటే ఈ వెర్టెక్స్లో ఆఫ్ ఉంటుంది. అదే ప్రాపర్టీ నెంబర్ 5. ప్రాపర్టీ నెంబర్ 6కి వచ్చేసరికి ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. ఒకవేళ యాంగిల్ బైసెక్టర్ ఫామ్ అయితే ఇది ఎంత ఉంటుందంటే, ఇది థీటా అనుకుంటే ఎంత ఉంటుందంటే థీటా ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై 2, అంటే రెండు యాంగిల్స్కి యావరేజ్ ఉంటుంది. ప్రాపర్టీ నెంబర్ 7 అంటే ఇప్పుడు ఏమైనా మీకు గుర్తుంటుంది, పెర్పెండిక్యులర్కి యాంగిల్ బైసెక్టర్కి యాంగిల్ ఎంత ఉంటుందంటే ఈ యాంగిల్ మైనస్ ఈ యాంగిల్ బై 2, అంటే ఏబీసీ అనుకోండి. ఈ థీటా ఎంత ఉంటుందంటే యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి బై 2. ఇది మన 7 ప్రాపర్టీస్. ఇది 8th ప్రాపర్టీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రాపర్టీ 7 వరకు నేర్చుకున్నాం. ఇప్పటికే వీడియో నియర్లీ 1 అవర్ లెంత్ అయిపోయింది కాబట్టి మన నెక్స్ట్ పార్ట్ 2లో ప్రాపర్టీ 8 కొసైన్ రూల్ అండ్ సైన్ రూల్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.